హాయ్ వ్యూయర్స్. మనలో చాలామంది ఎస్ఐపీస్ చేస్తూ ఉన్నారు. లాంగ్ టర్మ్ కోసం ఎస్ఐపీస్‌ని ప్లాన్ చేసుకుంటున్నాం. కానీ ఏదో ఒక అన్‌వాంటెడ్ రీజన్ వచ్చేసి మనం మధ్యలో ఎస్ఐపీని ఆపేస్తున్నాం. ఇది అసలు కరెక్టేనా? ఎస్ఐపీని మధ్యలో ఆపేస్తే ఏమవుతుంది? లెట్స్ వాచ్ ఇన్ దిస్ వీడియో. సో, మనం ఈ ఎస్ఐపీని అయితే మనం స్టార్ట్ చేసుకున్నాం. ఉదాహరణకు నేను ఒక రూ. 15,000 ఎస్ఐపీ అనేది మొదలుపెట్టాను. ఒక 15 ఏళ్ల పాటు నేను కిడ్స్ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కోసం నేను ప్లాన్ చేసుకున్నాను. వాళ్ళని అబ్రాడ్‌లో చదివిద్దామని చెప్పేసి వాళ్ళకి 1 క్రోర్ అవుతుందని ఎస్టిమేషన్ చేసుకొని నేను ప్లాన్ చేశాను. 2015లో స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు పెద్ద అవగాహన లేదు కాబట్టి జస్ట్ బ్యాంక్ నుంచి ఆటో డెబిట్ అవుతుంది. నేను చూసుకోలేదు. ఇప్పుడు 2026లో ఉన్నాం. మార్కెట్స్ ఆల్మోస్ట్ ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి 12% పైన క్రాష్ అయ్యాయి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూస్తే కనుక పెద్ద రిటర్న్ లేదు. నాకు ఒక థాట్ వస్తది. నేను ఈ అమౌంట్ మొత్తం రిడీమ్ చేసుకొని ఎఫ్‌డీలో పెట్టుకుందామా? వన్స్ మార్కెట్ రైజ్ అయ్యే ముందు నేను ఎంటర్ అవ్వచ్చు కదా! బట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే మీరు ప్రతిసారి మార్కెట్ రైజ్‌ని చూడండి, చాలా తక్కువ టైంలోనే జరిగిపోతుంది. అంతెందుకు మొన్న ఏప్రిల్‌లో కూడా మార్కెట్ ఒక 5% రైజ్ అయింది. కానీ ఇదంతా వారం సమయంలోనే జరిగింది. మనం అది రియల్ రైజా లేకపోతే ఆర్టిఫిషియల్ రైజా అని గమనించే లోపలనే మార్కెట్ రైజ్ అయిపోతూ ఉంటుంది. సో, మార్కెట్‌లో వెల్త్ ఎవరు క్రియేట్ చేశారంటే మార్కెట్‌ని టైం చేసిన వాళ్ళకన్నా టైం ఎక్కువ స్పెండ్ చేసిన వాళ్ళు వెల్త్ క్రియేట్ చేశారు. టైం చేయాలనుకున్న వాళ్ళు మంచి ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేశారు. వాళ్ళు వెల్త్ గెయిన్ చేయలేదు. సో, మీరు కూడా మార్కెట్‌ని టైం చేయడం కన్నా ఎక్కువగా టైం స్పెండ్ చేయడం మీదే ఫోకస్ చేయండి. అంటే మన ఇన్వెస్ట్‌మెంట్ ఎంత ఎక్కువ రోజులు మార్కెట్‌లో ఉంటే అంత ఎక్కువగా కాంపౌండింగ్ అనేది మనకు వస్తూ ఉంటుంది. మనకి మార్కెట్‌లో బెస్ట్ డేస్ అనేవి ఉంటాయి. సో, లాస్ట్ 10 ఇయర్స్‌లో మీకు బెస్ట్ డేస్‌లో గనక మీరు ఒక 90% ఆఫ్ ది బెస్ట్ డేస్‌ని మీరు చూస్తే గనక అవి చాలా తక్కువ పీరియడ్‌లోనే ఒక రోజులో 4, 5% పైన పెరిగుంటాయి. అలాంటి బెస్ట్ డేస్‌ని ఒక 10 మీరు మిస్ అయ్యారనుకుందాం. మీరు మిస్ అయితే మీకొచ్చే ఫైనల్ కార్పస్ ఎంత ఉంటుందో తెలుసా? మీరు టోటల్ ఇన్వెస్ట్ చేసిన దానికన్నా మీకు ఆల్మోస్ట్ ఒక సగం కార్పస్ తక్కువ వస్తుంది. ఉదాహరణకు మీరు ఒక రూ. 15,000 ఎస్ఐపీని మీరు చేస్తున్నారు. మీరు 15 ఇయర్స్ పాటు కంటిన్యూ చేశారు. బట్ మార్కెట్‌లో ఉన్న 15 బెస్ట్ డేస్‌ని మీరు మిస్ అయ్యారు. ఇన్‌స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ ఒకవేళ 1 క్రోర్ రావాల్సిన చోట మీకు ఆల్మోస్ట్ ఒక 75 లాక్స్, 70 లాక్స్ వస్తుంది. అంటే మీకొచ్చే రిటర్న్‌లో ఇంత హ్యూజ్ వేరియన్స్ అనేది ఉంటుంది. ఎస్ఐపీని మధ్యలో ఆపొచ్చా? సింపుల్ రీజన్స్, సిల్లీ రీజన్స్‌కి అయితే ఎస్ఐపీని ఆపకూడదు. ఎప్పుడు ఆపాలి? ఇక ఇది ఎమర్జెన్సీ. ఇక నీకు ఈ అమౌంట్ కాకుండా నాకు వేరేది ఏదీ లేదు అనుకున్న సిట్యుయేషన్స్‌లో ఎస్ఐపీని ఆపొచ్చు. ఉదాహరణకు మీకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. మీకు ఇమ్మీడియేట్‌గా క్యాష్ కావాలి. అప్పుడు మనం ఏం చేయలేము. ఎస్ఐపీని ఆపేసి అమౌంట్ తీసుకోవటమే. నెక్స్ట్ మనకి చాలామంది ఎస్ఐపీస్‌ని దేనికి ఆపుతారంటే గనక ఏదైనా వేరే అసెట్‌ని కొనడానికి ఎస్ఐపీని ఆపేస్తారు. మీరు మ్యూచువల్ ఫండ్స్‌ని స్టార్ట్ చేసిందెందుకు? ఒక గోల్ రీచ్ అవ్వడం కోసం స్టార్ట్ చేశారు. నాకు రీసెంట్‌గా ఒక క్లయింట్ చేసిందేంటంటే అతని కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎస్ఐపీ స్టార్ట్ చేశాడు. రూ. 18,000 6 నెలలు గడిచాయి. అతనికి ఒక అపార్ట్మెంట్ కొనాలనిపించింది. ఈ ఎస్ఐపీలో 2,00,000 అమౌంట్ ఉంది. సో, దీన్ని విత్‌డ్రా చేయాలనుకుంటున్నాను. చెప్పండి యూజర్స్, ఇది కరెక్టేనా? కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం పెట్టింది మీకు వేరేగా అపార్ట్మెంట్ కొనాలనుకుని దానికోసం పెట్టడం కరెక్టా? సో, ఇలా మధ్యలో ఆపేస్తే ఏమవుతుంది? ఆ గోల్ రీచ్ అవ్వదు. ఆ గోల్ అప్పుడు మీరు మళ్ళీ ఇబ్బంది పడి మీరు ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. ఎస్ఐపీని ఆపకుండా మనం ఏదైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయా? అది చూసుకోవచ్చు. సో, మనకి మ్యూచువల్ ఫండ్స్ మీద మనకి ఇమ్మీడియేట్‌గా సేమ్ డే లోన్ ప్రాసెస్ చేసే చాలా ఏజెన్సీస్ అనేవి ఉన్నాయి. సో, మనం మ్యూచువల్ ఫండ్‌ని కొలాటరల్‌గా పెట్టుకొని వితిన్ అవర్స్‌లోనే మనకు కావాల్సిన అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్‌లో తీసుకోవచ్చు. ఇది మనకి ఓవర్ డ్రాఫ్ట్ లోన్‌గా వర్కౌట్ అవుతుంది. అంటే ఇందులో మనం ఎంతైతే అమౌంట్ అనేది మనం తీసుకుంటామో దానికి మాత్రమే మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. ఉదాహరణకు నా దగ్గర ఒక రూ. 10,00,000 వాల్యూ ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. నేను ఫైనాన్స్ కంపెనీ దగ్గరికెళ్ళి లేదా నా బ్యాంక్ దగ్గరికెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నాకు ₹4,00,000 లోన్ ఇస్తా ఉన్నారు. ఈవెన్ మనం బ్యాంక్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో డిజిటల్ టెక్నాలజీ పెరగకపోవడం వల్ల యాప్స్‌లో కూడా ఈ ఆపర్చునిటీ అనేది సో, జస్ట్ నేను ఫ్యూ క్లిక్స్ చెక్ చేసుకుంటే నా లోన్ ఎలిజిబిలిటీ ఎంతో తెలుస్తుంది. నాకు ఒక 3,00,000 అవసరం ఉంది. నాకు వాడు 4,00,000 ఇస్తా అన్నాడు. నేను నా 3,00,000 నేను తీసుకోవచ్చు. సో, ఈ 3,00,000 మార్కే నాకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. ఈ రోజుల్లో ఏంటంటే చాలా కంపెనీస్ 6, 7 ఇయర్స్ వరకు కూడా అవకాశం ఇస్తున్నాయి రీపే చేయడానికి. తిరిగి నేను 3,00,000 6 ఆర్ 7 ఇయర్స్‌లో రీపే చేయలేనా? బట్ అలా కాకుండా నేను విత్‌డ్రా చేస్తే ఏమవుద్ది? నా కాంపౌండింగ్ మిస్ అవుతాను. అంటే ఈ టైంలో విత్‌డ్రా చేస్తే ఏమైద్ది? మార్కెట్ తక్కువలో ఉన్నప్పుడు నేను ఇన్వెస్ట్‌మెంట్ ఎగ్జిట్ అవుతాను. మీరు గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ మార్కెట్ తక్కువలో ఉన్నప్పుడు మీరు ఎగ్జిట్ అవుతారా? వెయిట్ చేస్తారు కదా! మీరు ప్రాపర్టీస్ అమ్మేటప్పుడు ఎంత హోల్డ్ చేస్తారు? మీరు అనుకున్న రేట్ రాకపోతే. నేను చాలా మంది క్లయింట్స్ దగ్గర చూస్తున్నాను. వాళ్ళకేంటంటే ఒక ప్రాపర్టీని సేల్ చేసి ఈక్విటీస్‌లో వద్దామనుకుంటున్నారు. వాళ్ళు అనుకున్న వాల్యూ ఏంటంటే ఒక 50 లాక్స్ ఉంటే మార్కెట్ ఏంటంటే 35 లాక్స్, 40 లాక్స్ అడుగుతుంది. బట్ వాళ్ళు అమ్మట్లేదు. ఎందుకు? వాళ్ళు అనుకున్న రేట్ రాలేదని. బట్ ఈక్విటీస్‌లో ఎందుకు అలా చూస్తున్నారు? ఈక్విటీస్‌లో మార్కెట్ క్రాష్ అయినప్పుడు మీరు అనుకున్న రేట్ రాదు కదా! మీరు ఎందుకు ఇక్కడ హోల్డ్ చేయరు 1 ఆర్ 2 ఇయర్స్? రియల్ ఎస్టేట్‌లో అయితే జనరేషన్స్ బట్టి హోల్డ్ చేస్తారు. ఈక్విటీస్‌లో కూడా అలా హోల్డ్ చేస్తే గనుక మనం మంచి ట్రెమెండస్ వెల్త్ అనేది చూడొచ్చు. ఇప్పుడు నేను 15 ఏళ్ల పాటు 15,000 ఎస్ఐపీని కంటిన్యూ చేస్తే నాకు 1 క్రోర్ వస్తది. అదే నేను 10 ఇయర్స్‌లోనే నేను ఆపేసాను అనుకుందాం. నాకు మహా అయితే 36-38 లాక్స్ మధ్య వస్తుంది. అంటే నేను 5 ఇయర్స్ ఎస్ఐపీని డిస్కంటిన్యూ చేయడం వల్ల నేను ఎంత వెల్త్ లాస్ అయ్యాను? ఆల్మోస్ట్ 60 లాక్స్ పైన. ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? కాంపౌండింగ్ అనేది లేటర్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్‌మెంట్ టైమ్‌లోనే మనకి ఎక్కువ వస్తుంది. మీకు ఫస్ట్ 10 ఇయర్స్‌లో వచ్చిన గెయిన్ కన్నా లాస్ట్ 5 ఇయర్స్‌లో వచ్చే గెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది.
మన ఎస్ఐపిని మధ్యలో ఆపకుండా మనం ఆల్టర్నేట్ వేస్ చూసుకోవచ్చు. ఉదాహరణకు ఎస్ఐపిని తాత్కాలికంగా పాస్ చేయొచ్చు. ఇలా పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ ఆర్ 6 మంత్స్ ఎంతో కొంత మనకు సిట్యుయేషన్ బెటర్ అయ్యేంత వరకు మనం ఎస్ఐపిని పాస్ చేస్తాం. వన్స్ సిట్యుయేషన్ బెటర్ అయిన తర్వాత మనం ఎస్ఐపిని కంటిన్యూ చేసి మళ్ళీ ఈ మిస్ అయిన అమౌంట్స్ని కనుక మనం యాడ్ చేసుకుంటూ ఉంటే కనుక మనం మంచి వెల్త్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రిమెంబర్ ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ది ఎస్ఐపిస్ ఆర్ స్టాప్డ్ ఇన్ మార్కెట్ క్రాషెస్. ఆర్ మార్కెట్ ఏ పీరియడ్లో అయితే లాంగ్ టర్మ్ నెగిటివ్ ఇచ్చిందో ఆ టైంలోనే మనకి ఎస్ఐపిస్ అనేది స్టాప్ చేస్తాం. మన ఇండస్ట్రీ డేటా చూస్తే కనుక ఈ లాస్ట్ ఏప్రిల్ మేలో చాలా ఎక్కువ ఎస్ఐపిస్ అనేవి ఆగిపోతున్నాయి. ఎందుకు? వీళ్ళందరూ ఏ గోల్తో వచ్చారు, ఆ గోల్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. ఆ లాంగ్ టర్మ్ విజన్ అనేది మిస్ అవుతుంది. మీరు ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఎస్ఐపిని లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయండి అండ్ మంచి వెల్త్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. విల్ డూ మోర్ వీడియోస్ ఆన్ దట్. థ్యాంక్ యూ.